హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మనపల్లి మస్తీ. సో వన్ అండ్ ఓన్లీ జెన్యున్ మూవీ ఛానల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు వచ్చేసి మూవీ అప్డేట్స్ కానీ మూవీ పబ్లిక్ టాక్ కానీ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో కూడా. సో ఈ వీడియో ఏంటంటే ఎవ్రీ వీక్ మనకు వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ అండ్ యాజ్ వెల్ as థియేటర్ మూవీ అప్డేట్స్ ఇస్తాము. సో ఈ వారం థియేటర్ యాజ్ వెల్ as ఓటీటీ మూవీ అప్డేట్స్ అయితే చూసేద్దాం. లేట్ చేయకుండా డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. ఓకే, ఓటీటీ మూవీస్ లిస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ మూవీ వచ్చేసి పారిజాత పర్వం. ఈ మూవీ ఆల్రెడీ మనకు జూన్ 12 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో. పారిజాత పర్వం సో కరెంట్లీ స్ట్రీమింగ్ నౌ, చెక్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రష్ అనే ఒక మూవీ. ఇది వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ మూవీ. జూన్ 13th అయితే రాబోతుంది. ఇది నాకు తెలిసి రవిబాబు గారు డైరెక్టర్ దీనికి. ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఈటీవీ విన్ జూన్ 13th, అంటే ఆల్రెడీ కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పరువు అనే ఒక సిరీస్, డైరెక్ట్ తెలుగు సిరీస్. ఇది వచ్చేసి మనకు జూన్ 14th నుంచి జీ5 ప్లాట్ఫామ్లో అయితే రాబోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఐ థింక్ ఇట్స్ థ్రిల్లర్. ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇది అనుకుంటున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి. డ్రామా అండ్ థ్రిల్లర్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే యక్షిని అనే ఒక సిరీస్. ఇది కూడా ఒక డైరెక్ట్ తెలుగు సిరీస్. జూన్ 14th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు గైస్. ఇది ఒకటి డైరెక్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే డియర్ నానా అనే ఒక ఓటీటీ మూవీ డైరెక్ట్. ఇది వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో జూన్ 14th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి ట్రైలర్ చూడండి, చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే విశ్వక్సేన్ గారు మూవీ వచ్చేసి మనకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ చాలా త్వరగా వచ్చిందని చెప్పొచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్కి. సో ఇది వచ్చేసి జూన్ 14th నుంచి అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే వస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ప్లీజ్ ట్రై ఇట్ గైస్. ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యింటే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ అనమాట. ఇది యాక్చువల్లీ ప్రీక్వల్ సిరీస్ అని చెప్పొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అందరికి తెలిసినాయి కదా. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అనేది సీజన్ 2 జూన్ 17th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది జియో సినిమాలో విత్ మల్టిపుల్ ఆడియో. సో ఎవరైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆ సిరీస్ సమస్యలో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. విత్ మల్టిపుల్ ఆడియో తెలుగులో కూడా ఉంది కాబట్టి. అదే అనమాట ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ మన థియేటర్ మూవీస్కి అయితే వెళ్ళిపోదాం. సో థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే హరోం హరా అనే ఒక మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 14th, అంటే సుధీర్ బాబు గారు నైల్సీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గానే అయితే ఉంది. ఈ మూవీ అయితే సుధీర్ బాబు అన్నకు చూద్దాం హిట్ పడుతుందో ఎట్లా ఏంటి పరిస్థితి అని ఒకసారి చూడాలా. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మహారాజా అనే ఒక మూవీ. ఇది విజయ్ సేతుపతి గారి సినిమా, డబ్బింగ్ మూవీ. అండ్ తమిళ్లో కూడా ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడ్డాయి, టాక్ వచ్చింది. అండ్ ప్రీమియర్ షోస్ ఈరోజు మనకి హైదరాబాద్లో కూడా పడ్డాయి. ఇంకా రేపు మనకు జూన్ 14th అయితే మూవీ రిలీజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి గైస్, మహారాజా మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ కూడా ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కూడా స్మాల్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రాజధాని రౌడీ అని ఒక మూవీ. ఇది వచ్చేసి మన కేజీఎఫ్ యష్ లీడ్ రోల్ చేసిన మూవీ. ఈ మూవీ ఆల్రెడీ ఇంతకుముందు కన్నడ వచ్చిన మూవీ, ఓల్డ్ మూవీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను తెలుగులో. అండ్ యాజ్ వెల్ యాజ్ కన్నడలో రిలీజ్, ఇక్కడ తెలుగులో రిలీజ్ అని చెప్పొచ్చు. సో ఒకసారి చూద్దాం ఎలా ఉండిపోతుందో. మాస్ మూవీ అనుకుంటున్నాను నేను ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈసారి సంథింగ్ వెరీ స్పెషల్ అనమాట ఫర్ పవర్ స్టార్ ఫ్యాన్స్. సో పవన్ కళ్యాణ్ గారిది తమ్ముడు మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో జూన్ 15th అనమాట ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయినాయి, చెక్ బుక్ మై షో అండ్ పేటిఎం. సో అట్ యువర్ ప్లేసెస్ గైస్. సో ఇదనమాట. సో ఈసారి సంథింగ్ స్పెషల్ తమ్ముడు రిలీజ్ అనేది డెఫినెట్లీ పవన్ గారు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇది ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ as థియేటర్ మూవీ అప్డేట్స్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి మూవీ అప్డేట్స్తో కలుద్దాం. యాజ్ వెల్ as రేపు పబ్లిక్ టాక్ కూడా మన ఛానల్లో పడుతుంది. సో పబ్లిక్ టాక్ సంబంధించింది డెఫినెట్లీ ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన మహారాజా కానీ యాజ్ వెల్ as హరోం హరా రేపు పబ్లిక్ టాక్ పడతాయి. సో ఏదైతే మనం మ్యాక్సిమం థియేటర్స్లో ఉన్న ప్రతి ఒక్క మూవీ యొక్క జెన్యున్ పబ్లిక్ టాక్ తీసుకుంటాము. అండ్ అలాగే మూవీ అప్డేట్స్, ఇలాగే రెగ్యులర్ ఓటీటీ అప్డేట్స్ అండ్ అన్ని ప్రతి ఒక్క మూవీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డోంట్ ఫర్గెట్. అండ్ లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు లైక్. సో జస్ట్ ఒక లైక్ మాత్రమే రిక్వెస్ట్ చేస్తాము ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.